ఓం నమః శివాయ. మాగచ్చస్త్వమితస్తతో గిరిశభో మయ్యేవ వాసం కురు. స్వామిన్ ఆదికిరాతమామకమనః కాంతారసీమాంతరే. వర్తంతే బహుశో మృగా మదజుషో మాత్సర్యమోహాదయః. తాన్ హత్వా మృగయా వినోదరుచితా లాభం చ సంప్రాప్స్యసి. ఈ శ్లోకంలో ఆదిశంకరులు పరమేశ్వరుణ్ణి ఆది కిరాత పశుపతి అనేటటువంటి నామంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. నువ్వు వచ్చి నా మనసులోనే నివసించు అని అడుగుతూ ఉన్నారు. కిరాతకులు ఎక్కడుంటారు? కిరాతకులు అరణ్యంలో ఉంటారు కదా, ఇది అందరికీ తెలుసు. అందుకనే నా మనసు కూడా పెద్ద అరణ్యమే అని చెప్తున్నారు. ఈ మహారణ్యంలో నీవు మాగచ్చస్త్వమితస్తతో గిరిశభో, ఇది పెద్ద మహారణ్యం నా మనస్సు అనేది. నీవు అటు ఇటు వెళ్ళొద్దు, నా మనసులోనే స్థిరంగా ఉండు. ఓ శంభో, కైలాసంలో ఉండేటటువంటి ఓ మహానుభావుడా, నువ్వు ఆది కిరాతకుడి రూపంలో ఉన్నావా లేదా? అది నాకు తెలుసు, అందుకే నిన్నలా సంబోధిస్తున్నాను. నువ్వు ఆ కిరాతక రూపంలో ఎక్కడుంటావు? అరణ్యంలో ఉంటావు. నువ్వు ఉండే స్థానం అదే కదా. నా మనస్సు అతి పెద్ద ఎల్లలు లేనటువంటి పెద్ద అరణ్యం. మరి నీకు బాగా వేటాడే వృత్తి ఉంది కదా, నీకు వేటాడడం అనేది ఒక అలవాటు ఉంది, బాగా ఇచ్చ ఉంది. నీకు వేట అనేది చూపించాలి కదా. ఆ చూపించాలి అంటే అబ్బో, నా మనస్సు అనే అరణ్యంలో చాలా నువ్వు వేటాడటానికి మృగాలు అనేకం ఉన్నాయి. అవి కూడా బాగా మదించి ఉన్నాయి. ఏమిటంటావా? ఇవేనయ్యా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. హరిషడ్వర్గాలు అనే వాటి తల్లులున్నాయి, వాటి పిల్లలున్నాయి. అలా అనేకం చాలానే ఉన్నాయి. ఒకదానితో ఒకటి పోలికే అనేది లేకుండా ఉన్నాయి. నువ్వు వేటాడి చంపేసి నీ వృత్తి, నీ సరదా, నీ తపన చూపించు. వాటన్నిటినీ నువ్వు చంపేసేసేయి. నువ్వు వేటాడి నీ తమ్మకం అనేది తీర్చుకో. పూర్తిగా వేటాడి తీసేసేయి. దుర్గుణాలన్నీ కనుక నువ్వు వేటాడి పోగొడితే, నువ్వు ప్రవేశించే దుర్గుణాలు, నువ్వు ప్రవేశిస్తే నా మనసులోకి దుర్గుణాలు వాటంతట అవే పారిపోతాయి. నువ్వు వేటాడుతావు కదా, వాటిని తరిమి కొడతావు కదా. పోయిన శ్లోకంలోనేమో రాజదుర్గం అనేది ఏర్పాటు చేశాను, నువ్వు రాజుగా వచ్చి నా దగ్గరుండు, నా మనసు ఒక కోట గోడలాగా తయారు చేశాను అని ప్రార్థన చేశారు. ఇక్కడేమో ఒక అరణ్యం ఉంది. ఈ అరణ్యంలో దుర్మార్గులున్నారు, దుర్గుణాలున్నాయి, రాక్షసులున్నాయి. వీటన్నిటినీ నువ్వు వచ్చి కిరాత రూపంలో వేటాడి చంపేసేసేయి. సద్గుణాలన్నీ అమరుతాయి. అప్పుడు ఈ అరణ్యం అనే మనస్సు కోట దుర్గంలాగా ఏర్పడుతుంది. అందరూ మంచివాళ్ళు ఉంటారు, గుణవంతులు ఉంటారు, జ్ఞానం ఉంటుంది, మంచి ధైర్యం ఉంటుంది. ఇవన్నీ ఏర్పడతాయి కదా. నువ్వు దుర్గంలో ఉంటావా? నా మనస్సును దుర్గంలాగా తయారవుతుంది. లేదు, నువ్వు కిరాతకుడుగా ఉంటావా? అరణ్యం కావాలి అంటావు. ఇదిగో ఇలా సిద్ధం చేసి నువ్వు వేటాడటానికి చాలానే చూపించాను నా మనసులో, ఇలా వేటాడుకో. ఎలాగైనా నీవు నా మనసులో ఉండిపో అని ఆచార్యులు చక్కని ప్రార్థనగా మనకి చూపిస్తున్నారు. మదించిన మృగాలు ఎన్నెన్నో ఉన్నాయి నా మనసులో అని వాటిని నువ్వే సంహరించాలి. సంహరించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అది నువ్వైతేనే ఇంకా తప్పనిసరిగా ఇవన్నీ నశించిపోతాయి అని చెప్తున్నారు.
పరమేశ్వరుని యొక్క ఆది కిరాత అవతారం అనేది శివపురాణంలో చక్కగా వర్ణించారు. మనందరికీ తెలుసు, పంచపాండవుల్లో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సాధించటం కోసం పరమేశ్వరి గురించి తపస్సు చేశాడు అనే విషయం తెలుసు కదా. అప్పుడు ఆ సందర్భంలో ఆయన తపస్సు కోసం వెళ్ళాడు. ఆ తపస్సు కోసం వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో దుర్యోధనుని మిత్రుడు అయినటువంటి మూకుడు అనేటటువంటి ఒక రాక్షసుడు దుర్యోధనుడు పంపితే అర్జునుని యొక్క తపస్సును విఘ్నం చెయ్యడం కోసం అక్కడికి ఒక పంది రూపాన్ని ధరించి తన తపస్సుకు అడ్డం చెయ్యాలని వచ్చాడు. ఆ వచ్చే తీరు ఎలా ఉందంటే, ఆ పంది కోరల్ని, అడ్డం వస్తున్నటువంటి కొండరాళ్లను, బండల్ని, చెట్లను, ఇంకా మధ్యలో ఎదురగేటటువంటి జంతువుల్ని పిండి పిండి చేస్తున్నాడు. అతి శీఘ్రంగా, అతి ఆవేశంగా వస్తుంది ఆ పంది రూపం. కొండరాళ్లను పిండి చేస్తున్నాడు తన కోరలతోటి. అర్జునుడు ఆ ఉద్రేకాన్ని, ఆ స్పీడ్గా వస్తున్నటువంటి దాన్ని గమనించాడు. గమనించి తన తపస్సును విఘ్నం చేయడానికి ఏమైనా ఈ మృగం వస్తుందా అనే విషయాన్ని కనిపెట్టాడు. ఆగి కొంచెం ఆలోచించాడు. ఇది పరమేశ్వరుని పరీక్షణ అలా అనుకోవాలా నేను, లేకపోతే ఎవరైనా దుర్మార్గంతో కుట్ర చేసి నాకు తపోభంగం కలిగించడానికి వస్తున్నారా అనే ఆలోచన చేశాడు. దూరం నుంచే ఇదంతా గమనించాడు. నిజంగా మహానుభావులైతే, నిజంగా మంచి మహాయోధులైతే వాళ్ళకి ఆ శత్రువు దరిదాపుల్లోకి వస్తుంటే వాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయట. ఆ సిమ్టమ్స్ ఏమిటి అంటే, అర్జునుడి కళ్ళు కాస్త ఎరుపెక్కుతూ ఉన్నాయట, కాస్తంత ఎర్రబారిపోవటం, సన్నపాటి కళ్ళల్లో ఎర్రటి జీర కనపడటం, సన్నపాటి మంటలాగా తెలుస్తూ ఉండడం, ఇవన్నీ కూడా ఒక సిమ్టమ్స్ లాగా తెలుస్తాయి. తనకు తెలియకుండానే రక్తం అనేది ఉడుకుతూ ఉందట. ఆ ఉండటాన్ని, తనలో ఈ మార్పుల్ని అర్జునుడు గమనించుకున్నాడు. ఆ గమనించటం అనే పదం ఇక్కడ ఆచార్యులు ఎంత బాగా చెప్తున్నారో చూడండి. ఈ పాటి గమనింపు ప్రతి ఒక్క సాధకుడికి కావాలి అనేది బాగా మనం దీన్ని గమనించాలి. మహానుభావులకు, మహాయోధులకు అయితే వస్తుంది, మాకెలా తెలుస్తుంది అంటారా? ఇలాంటి గమనింపుల్ని గనక మనం చూస్తూ నెమ్మదిస్తే మనస్సు, మనకి అలాంటి ఆవేశం లేని ఆలోచన తెలుస్తుంది. అందుకని వచ్చినవాడు శత్రువే అని అర్జునుడు బాగా నిర్ణయించుకున్నాడు. సరే, ఆ పందిని దూరం నుంచి చూశాడు, ధనుర్బాణాలతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోపల ఏం చేశాడు, పరమేశ్వరుడు కూడా అర్జునుడిని చిన్నపాటి పరీక్ష చెయ్యాలి అనుకున్నాడు. అర్జునుడి తపస్సుకు విఘ్నం కూడా లేకుండా చెయ్యాలి అని కూడా అనుకున్నాడు. తను కూడా ఏం చేశాడంటే, ఓ కిరాత అవతారం తీసుకున్నాడు. అంటే బిల్లులు అంటారు, అరణ్యంలో బిల్లుల వేషం వేసుకున్నాడు. సరే, అమ్మవారు కూడా బిల్ల వేషం వేసుకొని చక్కగా పక్కన అమ్మవారు కూడా ఉంది. కొంతమంది ప్రమదగణాలు కూడా సైన్యంగా బిల్ల రూపంలోనే వచ్చారు. ఈ రూపంలో స్వామి కూడా ఆ ప్రాంతానికి అందరూ అక్కడికి చేరారు. అర్జునుడికి కిరాత రూపంలో ఉన్నటువంటి స్వామివారికి మధ్యలో ఈ పంది రూపంలో ఉన్న రాక్షసుడు ఉన్నాడు. ఇలా ఉంది అక్కడ సందర్భం. అప్పుడు అర్జునుడు ఏం చేశాడంటే, స్వామిని చూడలేదు. కిరాత రూపంలో వచ్చినటువంటి, వేటగాడి రూపంలో వచ్చినటువంటి స్వామిని గమనించలేదు. పందినే చూస్తున్నాడు. ఏకంగా బాణం వేసేశాడు. అది తనకెదురుగా ఉందేమో ముఖానికి తగిలేట్లు వేశాడు. స్వామివారు కూడా వెనుక పృష్ఠభాగానికి బాణం ఎక్కుపెట్టి బాణం విడిచాడు. 2 బాణాలు సమాన వేగంతో వచ్చి ఆ పందిని తాకినాయి. పరమేశ్వర బాణం వెనుక నుంచి ముందు ముఖంలోకి దూసుకొచ్చి భూమి మీద పడి ఆ బాణం మాయమైపోయింది. కనిపించలేదు. మరి అర్జునుడి బాణం ముఖంలోకి కదా తగిలింది. ఆ ముఖాన్ని తగిలి కొంత భాగం కడుపులో దిగేదాకా వెళ్ళి మధ్యలో ఆగిపోయింది.
అలా కనిపిస్తోంది బాణం. ఈశ్వరుడి బాణం కనిపించలే లేకుండా మాయమైపోయింది. ఈ పరిస్థితిలో ఆ రాక్షసుడు, అదే ఆ పంది రూపంలో ఉన్నటువంటి ఆ మూకుడు అనేటటువంటి రాక్షసుడు మరణించాడు. అప్పుడు అర్జునుడికి ఆ కిరాత రూపంలో ఉన్న పరమేశ్వరునికి చిన్న వాగ్వివాదం లాంటిది జరిగింది. ఈ బాణం నాది అంటే ఈ బాణం నాది అని, అంటే నేనే వదిలితే ఈ బాణం చనిపోయింది అని, అంటే నేను వేసిన బాణానికే చనిపోయింది అని చెప్పేసి ఇద్దరు ఆ ఉన్న ఒక్క బాణాన్ని నాది అంటే నాది అని చిన్న వాగ్వివాదం జరిగింది. ఇద్దరికి చిన్నపాటి యుద్ధం కూడా జరిగింది. సరే, అర్జునుణ్ణి స్వామివారు అనుగ్రహించారు. నువ్వు గొప్పవాడివేనయ్యా, నువ్వు పాశుపతాస్త్రానికి తగిన వాడివేనయ్యా అని చెప్పి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. ఇది శివపురాణంలో ఈ ఆది కిరాత గాథ అని చాలా ముఖ్యమైనటువంటి కథ. ఆ ప్రసిద్ధమైనటువంటి ఈ కథలో ఉన్న కిరాత మూర్తిని తీసుకొని ఆయన ఈ దుష్టమైన మృగాలను వేటాడటం అనేటటువంటి, రాక్షసులను వేటాడి సంహరించడం అనేటటువంటిది నీకు అలవాటు కదా, నీకు బాగా ఇష్టమైన కార్యం కదా, అందుకే నా మనస్సును సిద్ధం చేసుకున్నాను. దుష్ట భావాలున్నాయి, దుష్ట గుణాలున్నాయి, అనేకమైనటువంటి కోరికలున్నాయి, అనేకమైనటువంటి ఈర్ష్య అసూయలు ద్వేషాలున్నాయి, ఇంకా అరిషడ్వర్గాల రూపంలో రెడీగా ఉన్నాయి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనేవి రెడీగా సిద్ధంగా ఉన్నాయి. నీకా వేట తమకం బాగా ఉంది కాబట్టి నువ్వొచ్చి నా మనసులో కూర్చుకొని నీకు ఈ వేట తమకాన్ని తీర్చేసేయి, తమకాన్ని తీర్చుకో. నువ్వు వచ్చి కూర్చొని వేటాడితే నాకు ఈ దుర్గుణాలన్నీ పోతాయి, సద్గుణాలన్నీ ప్రాప్తిస్తాయి, దుర్గుణాలు వదిలిపోతాయి. అంది ఈ సందర్భంలో ఆచార్యులు మనకి ఆదికిరాతమూర్తి అనేటటువంటి అవతార పాత్రను, భగవంతుడి రూపాన్ని మనస్సులో తప్పనిసరిగా ధ్యానించుకోవాలి. నువ్వు రావయ్యా కిరాతమూర్తి, ఆది కిరాతమూర్తిరా, నా మనస్సులో గట్టిగా స్థిరంగా ఉండు అని ప్రార్థన చెయ్యాలి అని ఆచార్యులు ఈ శ్లోకంలో నీకున్న మృగయాతృష్ణ వినోద రుచి, ఆ వినోదాన్ని, తమ్మకాన్ని, వేటాడేటటువంటి తమ్మకాన్ని బాగా తీర్చుకో అనేటటువంటి విషయాన్ని ఒక అనుభవంతో ఆర్తిగా భగవంతుణ్ణి ఆ రూపంలో ఆరాధిస్తూ, ఆ రూపంలో దర్శిస్తూ ఈ శ్లోకాన్ని మనకు చూపిస్తున్నారు. మా గచ్చస్త్వమితస్తతో గిరిశభో మయ్యేవ వాసం కురు స్వామి ఆదికిరాత మామకమనః కాంతార సీమాంతరే వర్తంతే బహుశో మృగా మదజుషో మాత్సర్యమోహాదయః తాన్ హత్వా మృగయా వినోదరుచితా లాభం చ సంప్రాప్స్యసి. ఓం నమః శివాయ.